మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటుంటారు కదా. ఏ రకంగా ఈ మార్చి నెల ఉండబోతోంది అనేది ఈ మేషం మొదలు మీన రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి. అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిని మనం ట్రాన్సిట్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్ అయితే ఒకటి ఉంది. తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. చంద్ర భగవానుడు అయితే ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి, తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవానుడిని బట్టి, తర్వాత రాహుకేతువుల యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం. ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మే నెలలో అయితే 3 మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునస్కరించుకుని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైస్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ అనుకోండి, అది నేను చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైస్ని నేను ప్రతి రాశి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్నానే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్. సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు కనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను, బట్ అట్ ద సేమ్ టైం అది అవ్వుండకూడదు అని కూడా అన్ను. అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో ఆ అడ్వైజ్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి మకర రాశి వాళ్ళందరికీ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దామా. మరి మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని అయిపోతుంది. సో చాలా పెద్ద మంచి రిలీఫ్ అని అనుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. బట్ ఏళ్ళనాటి శని మీకు మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అండ్ బ్యూటిఫుల్ హ్యాపీనెస్ మీ అందరికీ కూడా చాలా చక్కగా ఇచ్చి ఉంటుందనే అనుకుంటాను నేను. అండ్ చాలా మంచి పాఠాలు, లైఫ్స్ లెసన్స్ నేర్పిస్తారు శని. శని లాంటి టీచర్ ఎక్కడ ఉండరండి. హీ ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్ అండ్ హీ ఈజ్ ది ఓన్లీ మాస్టర్ ఇన్ ద వరల్డ్. సో ఐఎమ్ సో షూర్ యూ గోయింగ్ టు కంటిన్యూ విత్ హిస్ లెసన్స్ ఇన్ లైఫ్. మకర రాశి వాళ్ళకి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే సెల్ఫ్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ లవ్ అండి. దాన్ని మించిన ప్రేమ లేదు. ఎందుకంటే యూ నో యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. మిమ్మల్ని మీరు తెలుసుకున్నంత, మిమ్మల్ని మీరు ప్రేమించేంత ఎవరూ ప్రేమించలేరు. అది అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎప్పుడూ కూడా మీకు మీరు ఇచ్చే రెస్పెక్ట్ పెరిగితేనే అవతల వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీ రాశిలో శని భగవానుడు ద్వితీయ స్థానంలో రవి భగవానుడితో కలిసి, రాహు భగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు తృతీయ స్థానంలో, కేతు భగవానుడు నవమ స్థానంలో, కుజ భగవానుడు షష్టమంలో, గురు భగవానుడు పంచమంలో. హెల్త్, ఇమ్యూనిటీ ఈ గత 2.5 సంవత్సరాల నుంచి బాగా డౌన్ అవ్వడం నాకు మకర రాశి వాళ్ళకి కనిపించింది. అండ్ చాలామంది ఫోన్స్లో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి కాల్స్లో అదే ఇప్పుడు అది ఇంప్రూవ్మెంట్ అవ్వడము, హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీ డిప్రెషన్ ఇలాంటివి ఆస్పెక్ట్స్లో ఎక్కడైనా ఉంటే కనుక ఇలాంటివి కాస్త తగ్గుతూనే పెరుగుతూ ఉంటాయండి. ఫ్యామిలీ డిప్రెసివ్ ఆస్పెక్ట్స్ ఈ టైంలో కాస్త పెరుగుతాయి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరుగుతుంది ఈ టైంలో. ఏళ్ళనాటి శని అయిపోతుంది కదా, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎందుకు పెరుగుతుంది? శని తృతీయ స్థానానికి వెళ్తారు కదా, మీ పరాక్రమ భావానికి, తర్వాత స్కిల్స్ అండ్ అడ్వాన్స్మెంట్ భావానికి వెళ్తారు. ఇక్కడ ఏమవుతుందంటే బద్ధకము, మెంటల్ లేజినెస్ ఉంటుంది. మెంటల్ లేజినెస్ ఎప్పుడు ఉంటుందో తహత పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. సో బోనస్ ఇస్ డిప్రెషన్ ఆల్వేస్. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి పిల్లవాడే కదా డిప్రెషన్. సో ఆ టైప్లో దీన్ని కనుక ఆలోచించి లాజికల్గా కనుక మనం మెడికల్గా కనుక చూసుకున్నట్లయితే ఇటువంటివి ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఎక్కడా కూడా తావివ్వకుండా ముందుకు వెళ్ళండి. హెల్త్ ఇన్ మార్చ్ చాలా చక్కగా బాగానే ఉంటుందండి. ఎక్సెప్ట్ ఫర్ స్లైట్ హెడేక్స్, మైగ్రెయిన్స్, ఒక పక్క తలనొప్పి, నరాల పోటు ఇలాంటివి జనరల్గా వస్తూ ఉంటాయి. హేస్టీ డెసిషన్స్కి వెళ్ళబోకండి, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి.
ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ లార్డ్ మీకు శుక్ర భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా కోర్సులు సర్టిఫికేషన్స్ లాంటివి చేస్తూ ఉండాలి, ఈ పార్టీకి జాయిన్ అయి ఉండాలి. క్లౌడెడ్ డిస్కషన్స్ ఉంటాయి, ఫోకస్ పెట్టకపోవడం, ఏదో సరదాగా ఏదైనా జాయిన్ అయ్యి ఉండడం లాంటివి చేస్తుంటారు. ఇది కంటిన్యూ చేయడం మీకు చాలా చక్కగా బాగుంటుంది. క్లౌడెడ్గా ఉంటుంది మైండ్ అంతా, డెసిషన్స్ క్లియర్గా తీసుకోవడం లాంటివి కాస్త క్లౌడెడ్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రాహుతో కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, లేకపోతే యావరేజ్ లెర్నింగ్ ఎబిలిటీ ఉండడం, చదివేది బుర్రకెక్కకపోవడం, మనన చేసుకోకపోవడం, బై హార్ట్ రాకపోవడం, దానిలో డెప్త్కి వెళ్ళలేకపోవడం లాంటివి చూస్తూ ఉంటుంటారు. ప్లీజ్ ఫోకస్. లవ్ రిలేషన్స్కి వచ్చినట్లయితే 5th లార్డ్ మళ్ళీ శుక్ర భగవానుడు కాబట్టి రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి మంచి ఆహా మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్తో అంటే మీరు పెళ్ళి లవ్ అని ఎప్పుడైతే నేను హెడ్డింగ్ పెడతానో అక్కడ వాట్ ఐ మీన్ ఇస్ ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకుందాము అనుకుంటున్న వాళ్ళు, అది నా ఉద్దేశం ఇక్కడ. సో వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే ఆహా మూమెంట్స్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, ఇబ్బంది అంటూ ఏం ఉండదు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మ్యారేజ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. 7వ లార్డ్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన కొంచెం చంద్ర భగవానుడు కాబట్టి 7వ లార్డ్ మీకు కర్కాటక స్థానం కాబట్టి మీకు మకర నుంచి ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకి ప్రతిసారి రాసి మారిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆయనే చంచలత్వానికి ప్రతీక. అప్ అండ్ డౌన్, రోలర్ కోస్టర్ అనే పదాలు మూన్కి చిహ్నాలు, అంతేనా? సో ఇక్కడ ఏంటంటే మూడ్ స్వింగ్స్, ఫ్లక్చువేషన్స్, మెంటల్ ఫ్లక్చువేషన్స్ ఈ వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మకరం వాళ్ళకి. తర్వాత వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా వచ్చే వాళ్ళకి కూడా అలాగే ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మ్యారేజ్ లైఫ్లో కూడా అప్పుడప్పుడు కాస్త ఈ టైంలో ఎస్పెషల్లీ ఈ మార్చ్ మంత్లో మీకు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయండి. అలా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. కీప్ యూర్ కమ్యూనికేషన్ ఇన్ చెక్. మాట్లాడే ధోరణి, అవతల వాళ్ళని మానసికంగా మనం ఇబ్బంది పెడుతున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 9వ లార్డ్ బుధ భగవానుడు, 10వ లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు. మీకు ఈ మంత్లో మాత్రం కొంచెం స్లోగా ఉండండి బిఫోర్ టేకింగ్ ఎనీ మేజర్ డెసిషన్స్. అంటే స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్లో కానివ్వండి, ఇంకా మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా అప్గ్రేడేషన్ దీనికంటే పైకి వెళ్దాం అనుకుంటున్నారా, ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నాము, ఇటువంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే మాత్రం కైండ్లీ గో స్లో, నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మంత్. జాబ్స్ ఏమైనా మారదాం అనుకుంటున్న వాళ్ళకు కూడా ఐ ఆస్క్ యూ టు గో స్లో అండి. 65% బాగుంది, 35% బాగలేదు కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ రావడం కూడా సరైనవి రావు మార్చ్ మంత్లో. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ శని భగవానుడు మీకు ఎక్కడున్నారు, మళ్ళీ గురు భగవానుడు ఎక్కడున్నారు, మళ్ళీ కేతు ఎక్కడున్నారు, నిజంగా లాభస్థానంలో మీకు చూస్తున్నప్పటికీ కూడా, భాగ్యస్థానంలో చూస్తున్నప్పటికీ కూడా అనేవి కూడా చూసుకుని మళ్ళీ మీకు మీ ఇండివిజువల్ చార్ట్స్, ఇండివిజువల్ హోరోస్కోప్స్లో ఎలా ఉందో చూస్తాం కాబట్టి ఒకసారి చూపించుకుని ముందుకు వెళ్తాము అని అనుకుంటే ఇంకా మంచిది. స్క్రీన్ మీద అయితే నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయండి. యూ కెన్ కాల్ అప్ అండ్ టేక్ అన్ అపాయింట్మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేద్దాము అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ వెయిట్. ఇప్పుడు వద్దండి, బట్ ఒక రకంగా చేయొచ్చు. 60 to 65% ఎస్, ఆచితూర్చి చేసుకోండి, బట్ నో పార్ట్నర్షిప్లో వెళ్దాము, మర్జర్లో వెళ్తున్నాము ఏదైనా, లేదండి వాళ్ళు అసలు మనీ ఏం పెట్టట్లేదు, వాళ్ళు జస్ట్ చూసుకోవడమే చేసుకోవడమే అని అంటే అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇన్ఫర్మేషన్ లీక్ ఈజ్ మచ్ మోర్ వర్స్ దాన్ ఫండ్ లీక్. అవునా? డబ్బులు ఏముందండి, ఇవాళ పోతే రేపు వస్తాయి, ఇన్ఫర్మేషన్ పోతే అర్థమైంది అనుకుంటాను. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక్కడ మీరు చేయవలసింది శని భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రము, నవగ్రహ మంత్రము చేసుకోండి, మంచి జరుగుతుంది. హనుమాన్ చాలీస్ చేసుకోండి 2 సార్లు. రెడ్ కలర్ క్లోత్స్ అవాయిడ్ చేయండి, చాలా శుభం జరుగుతుంది. ఎస్పెషలీ దిస్ ఎంటైర్ ఇయర్. శుభం.